పూర్వం మహాబలి చక్రవర్తి అనే ఒక అసురరాజు ఉండేవాడు. అతను రాక్షసుడైనప్పటికీ మహాభక్తుడు, దానగుణం కలిగినవాడు మరియు అత్యంత శక్తివంతుడు. తన పరాక్రమంతో స్వర్గాన్నే జయించడంతో ఇంద్రాది దేవతలు భయపడి విష్ణుమూర్తిని వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో అవతరించాడు. అతనే వామనుడు. బలిచక్రవర్తి చేస్తున్న యజ్ఞశాలలోకి అడుగుపెట్టిన వామనుడి తేజస్సును చూసి బలి ఆశ్చర్యపోయాడు. నీకు ఏం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు వామనుడు వినమ్రంగా అన్నాడు, నాకు 3 అడుగుల నేల చాలు. అప్పుడే బలిగురువు శుక్రాచార్యుడు హెచ్చరించాడు, ఇతను సాధారణుడు కాదు, విష్ణువు స్వయంగా. కాని ఇచ్చిన మాట తప్పడం ధర్మం కాదని భావించిన బలి ఏమాత్రం వెనుకాడకుండా దానానికి సిద్ధపడ్డాడు. అంతే, ఒక్క క్షణంలో వామనుడు విస్తరించి విశ్వరూపాన్ని దాల్చాడు. అతనే త్రివిక్రముడు. 1 అడుగుతో భూమిని కొలిచాడు, 2వ అడుగుతో ఆకాశాన్ని నింపేశాడు. 3వ అడుగు ఎక్కడ వెయ్యాలి అని అడిగినప్పుడు మహాబలి చక్రవర్తి వినమ్రంగా తన తలను సమర్పించాడు. భక్తికి, త్యాగానికి సంతోషించిన విష్ణుమూర్తి అతన్ని పాతాళలోకానికి రాజుగా చేసి చిరంజీవిగా దీవించాడు. ఇదే నిజమైన భక్తి, ఇదే మాట మీద నిలబడటం.